లక్ష్యాలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం, లేఖలు రాస్తున్నాం. వారితో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. ప్రజా శ్రేయస్సు ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ శక్తి స్త్రీ శక్తి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామికత వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1000 బస్సులకు వాళ్ళు ఓనర్లు. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్బులు, గోదాములు, రైసు మిల్లులు ఏర్పాటుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, యూనిఫామ్ కుట్టు కూలీ మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాల్ ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం కళ. మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డల ఆశీస్సులతో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం తొలి పథకాన్ని ఆడబిడ్డల సంక్షేమం నుంచే మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయ పథంలో కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డలు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగారు. ఇది నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తినిచ్చే సందర్భం అని తెలియజేయడానికి నేను ఆనందపడుతున్నాను. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53,09,000 పేద గృహాలకు 200 యూనిట్లను ఉచిత విద్యుత్తును మనం అందిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నిలబడి కొట్లాడింది నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1,
గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈరోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారము చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠ